అందరికీ నమస్కారం. గుంతకల్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జి వెంకటరామరెడ్డి గారు కూడా కొంత డైనమాలో పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయన 2019 వరకు కూడా తిరుగులేని నేతగా కూడా గుంతకల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా తిరుగులేని నేతగా కూడా ఎదిగినటువంటి వ్యక్తి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయనకి ఊహించని పరిణామం జరిగింది. సహచర ఎమ్మెల్యే వైసీపీ అప్పటి వరకు ఇద్దరు, ఒకరు ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే, ఒకరు గుంతకల్ ఎమ్మెల్యే. సో వాళ్ళిద్దరూ 2024లో ప్రత్యర్థులుగా ఒకరి మీద ఒకరు పోటీ చేసుకునే పరిస్థితి. ఆలూరు కాన్స్టిట్యున్సీలో కూడా 2024 ఎన్నికల్లో గుమ్మనూరు జయరాం గారికి అక్కడ టికెట్ నిరాకరించడంతో కూడా ఆయన గుంతకల్ కాన్స్టిట్యున్సీకి కూడా రావడం జరిగింది, తెలుగుదేశం పార్టీలో చేరి. అయితే ఆయనకు బాగా ప్లస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే భూ కబ్జాల నుంచి బెంజికార్ల వరకు ఆయనకు అప్పట్లో జయరాం మీద కొన్ని విమర్శలు ఉన్నా కూడా ఆ విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా వెంకటరామరెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు ఆయనకు ఫలించలేదు. అప్పటి ఎలక్షన్ అప్పుడు కూడా ఆ కూటమి వేవ్లో కూడా ఇవేమి పట్టించుకోలేదు ప్రజలు. గుమ్మనూరు జయరాంకి పట్టం కట్టారు. వీరిద్దరి మధ్య కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వారిద్దరూ కొన్ని గతంలో కూడా ఇద్దరు కలిసి కొన్ని కాంట్రాక్టులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుమ్మనూరు జయరాం ఫ్యామిలీ కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది. దాని మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకటరామరెడ్డి కూడా సైలెంట్గా ఉన్నారు అని చెప్పి కూడా కొంత విమర్శలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వారిద్దరు కూడా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు భాగస్వాములు, అదేవిధంగా ఒకప్పుడు సహచర ఎమ్మెల్యేలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ వైసీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని కూడా క్యాడర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపించడం జరిగింది. అనంతపురం కాన్స్టిట్యున్సీలో కూడా గుంతకల్ కాన్స్టిట్యున్సీ, ఆలూరు కాన్స్టిట్యున్సీ కూడా వైసీపీకి కంచుకోటలాగా ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి, వెంకటరామరెడ్డికి మంచి బూస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ లీడర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో కూడా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వైసీపీ సెకండ్ లీడర్షిప్ని, అదేవిధంగా యాక్టివ్గా లేనటువంటి ఇన్ఛార్జిని కూడా అక్కడికి పిలిపించుకొని వారితో మాట్లాడే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతారని కూడా మనకి కొంత తెరవనకు కూడా రాష్ట్ర పార్టీ నుంచి కూడా కొంత సమాచారం తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా గుంతకల్ కాన్స్టిట్యున్సీలో కూడా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని కనుక మళ్ళీ బూస్టప్ కనుక చేస్తే వైసీపీకి మంచి రోజులు వస్తాయని కూడా కొంతమంది అయితే తెలియదు.